నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకొని తీరుతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో రాష్ట్రం తరపున ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ మంగళవారం హైకోర్టులో ఫిల్ దాఖలు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ కు నోటీసులు జారీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా అదనపు కలెక్టర్ పర్యటన డబుల్ బెడ్రూమ్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లిలో నర్స్ దినోత్సవం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ను ఈ నెల 17తో ముగిసిన నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశంలో పాల్గొని చర్చించిన విషయం తెలిసిందే ఈ నెల 17 అనంతరం లాక్డౌన్ పొడిగించాలా లేక నిబంధనలు సడలించాలా అన్న అంశాలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు దాదాపు 6 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోదీ సీఎంకు కీలక సూచనలు చేశారు ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు మోదీ సిద్ధమయ్యారు ఆయన ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు వచ్చింది లాక్డౌన్ సడలింపులు కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగిస్తున్నారు కాగా తొలి దశ లాక్డౌన్ లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని రెండో దశలో తీసుకున్న పలు చర్యలు మూడో దశలో తీసుకోలేదని మోదీ నిన్న సీఎంతో అన్నారు అప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి साथियों, आप कोरोना वैश्विक महामारी उस पर पूरी दुनिया की स्थिति को समाचारों के माध्यम से सुन भी रहे हैं और देख भी रहे हैं। आप ये भी देख रहे हैं कि दुनिया के समर्थ से समर्थ देशों को भी कैसे इस महामारी ने बिल्कुल बेबस कर दिया है। ऐसा नहीं है कि ये देश प्रयास नहीं कर रहे हैं या उनके पास संसाधनों की कमी है, लेकिन कोरोना वायरस इतनी तेजी से फैल रहा है कि तमाम तैयारियां और प्रयासों के बावजूद इन देशों में चुनौती बढ़ती ही जा रही है। इन सभी देशों के 2 महीनों के अध्ययन से जो निष्कर्ष निकल रहा है और एक्सपर्ट्स भी यही कह रहे हैं कि इस वैश्विक महामारी कोरोना से प्रभावी मुकाबले के लिए एकमात्र विकल्प है सोशल डिस्टेंसिंग। శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకొని తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించేలా ఏపీ ప్రభుత్వం జీవో తీసుకురావడం విభజన చట్టానికి విరుద్ధమని అఫెక్స్ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకొని తప్పు చేశారని ఈ విషయంలో తమను సంప్రదించకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు ఆయన ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డుతో రాష్ట్రం తరపున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా ఆ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు శ్రీశైలం ప్రాజెక్టు 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని ఏ కొత్త నిర్ణయంపైనైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని ఈ ప్రాజెక్టుతో పాలమూరు నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు గతంలో నెలకొన్న
విభేదాలను వివాదాలను పక్కన పెట్టి నది జలాలను వాడుకోవాలని, తాను స్నేహహస్తం అందిస్తానని, భేషభావాలు లేకుండా తాను చొరవ చూపితే తమకు సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగిస్తుందని కేసీఆర్ అన్నారు. కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పిటిషన్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిలర్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు ₹5,000 ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. కరోనా వార్తలు కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. గత సుమారు 2 నెలల కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించినటువంటి వ్యాధిని నివారించేటటువంటి క్రమంలో అంత లాక్డౌన్ కార్యక్రమాలు అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ కార్యక్రమాలని విపరీతంగా జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కావచ్చు, లేదా స్టాఫ్ రిపోర్టర్లు కావచ్చు, చీఫ్ బ్యూరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనాని నివారించడం కోసం విలేకరులుగా తమ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల మీద అవగాహన కల్పిస్తూ ప్రజల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కరోనాని నివారించేటటువంటి భాగంలో విలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కరోనా వల్ల జరిగేటటువంటి అనర్థాలు, కరోనాని నివారించకపోతే వచ్చేటటువంటి దుష్ఫలితాలు, కరోనాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల ఏ రకంగా ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, కరోనా రాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి పద్ధతులలో ప్రజలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చైతన్యపరుస్తూ విలేకరులు తమ యొక్క శైలిలో పనిచేయడం అనేది జరుగుతాం. చాలా మంది జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రంలో అనేక రకాల సంఘటనలని వాటిని నమోదు చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రజల ముందర తీసుకొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, లాక్డౌన్లో కరోనా నివారణ కోసం ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి విలేకరులు, వాళ్ళ మేనేజ్మెంట్స్ చాలా మంది వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జీతాలు రాకపోవడం మూలంగా, కమిషన్స్ రాకపోవడం మూలంగా విలేకరులు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే విలేకరులను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పబ్లిక్, జనంలో లాగా విలేకరులను కూడా ఒక వ్యక్తుల్లాగా ట్రీట్ చేయాలని, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ ఇవ్వాలని, ఎవరైనా కరోనా బారిన పడుతూ లేదు పడ్డ వాళ్ళున్నా, భవిష్యత్తులో ఎవరైనా కరోనా బారిన పడ్డా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకోవాలని, వారందరికీ కూడా 10 నుంచి 20 లక్షల రూపాయల 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీని కల్పించాలని, ఈ లాక్డౌన్లో కష్టపడుతున్నటువంటి విలేకరులందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క విలేకరికి 20,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలేకరులని గౌరవిస్తూ విలేకరుల కుటుంబాలను కాపాడుతూ పెద్ద ఎత్తున జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి కనపడతాం. మిగతా రాష్ట్రాలలాగానే ఈ రాష్ట్రంలో కూడా విలేకరులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో నేను రాపోలు భాస్కర్ అనేటువంటి న్యాయవాదిని పెద్ద ఎత్తున రాష్ట్ర హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేయటం అనేటువంటి జరిగింది. ఈ ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి వాద్యం రేపు కోర్టులో ఉన్నత న్యాయస్థానంలో రేపు
హీరింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో చాలామంది విలేకరులు పెద్ద ఎత్తున పనిచేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెడుతూ పనిచేస్తున్నటువంటి వాతావరణం కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి కుటుంబాలను, ఇట్లాంటి విలేకరులని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్లకు ఆర్థిక సాయం చేయాలని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిక్కనూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మద్ది చంద్రకాంత్ రెడ్డి సతీమణి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, మాజీ శాసనసభ ప్రతిపక్ష నేత మహ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, ఏఎన్ఎం అను ఆశా వర్కర్లను సన్మానించి వారికి వారం రోజులు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నమస్కారాలు. నేను కేరళ నుండి 2 నెలల కింద రావడం జరిగింది. రావడంతో మా గ్రామ సిబ్బంది అయిన ఆశా వర్గాలందరూ మా ఇంటికి రావడం, నేను సెల్ఫ్ క్వారంటైన్లో 28 రోజులు ఉంటాను. వాళ్ళ కష్టం ప్రతిరోజు ఎండనక వాననక చూసి వాళ్ళ ఏ విధంగా సాయం చేద్దామని అనుకున్నాను. సో మా అమ్మ నాన్నతో నాన్న మనం సన్మానం లాంటి కార్యక్రమం నిత్యావసరం చేద్దామని ముందుకు రావడం, వాళ్ళందరూ తీసుకొని కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరి ప్రతి ఒక్కరికి, అలాగే చివరిగా పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. 3 సంవత్సరాల కిందనే 1,24,000 కోట్లు మాఫీ చేసిండు, అది పోయింది. మళ్ళా ఇప్పుడు 68,000 కోట్ల రూపాయల నీరు మోదీ, చరస్ మోదీ, ఆ మోదీ, ఈ మోదీ వాళ్ళకందరికీ 14 మందిని కలిపితే 68,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్ట. కానీ మనకు ట్రైన్ టికెట్ ఇయ్యాడట, ట్రైన్ ఫ్రీ ఇయ్యాడట, బస్సులు ఫ్రీ ఇయ్యాడట, టికెట్లు కట్టాలట, రిజర్వేషన్ ఛార్జెస్ కూడా కట్టాలట. ఇది ఎంత సిగ్గుమాలిన పని ఉంది ఇది. ఏమైనా బుద్ధి సిగ్గు ఉందా? కోటీశ్వర్లకు 68 కోట్లు మొన్న చేసిన ఒక మాఫీ ఈ కరోనా వచ్చినాక. కానీ మన గరీబులకు మాత్రం ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వతున్నాం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోండి. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 47వ వార్డు టీఆర్ఎస్ నగర్లో అభివృద్ధి పనులు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సర్పంచ్ శ్రావణి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ నగర్ కాలనీ గత 30 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని, టీఆర్ నగర్ను మున్సిపల్లో కలవడం ద్వారా అభివృద్ధి నోచుకుందని తాను భావించామని, ఇక్కడ ప్రజలు 90% నిరుపేదలనని, వీరు అందరూ రోజు జగిత్యాలలో ఏదో ఒక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని 4 గ్రామాల్లో పర్యటించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ఇంకా పూర్తిగాని వెంకటాపూర్, రాచెర్ల, గొల్లపల్లి, రాచెర్ల, బొల్లపూర్ గ్రామాల డబుల్ బెడ్రూమ్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరంతరం పూర్తయిన ఎల్లారెడ్డిపేట డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అంజయ్య వెల్లడించారు. లబ్ధిదారులకు అందేలా చూస్తామని, ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డిఐఈ శ్రీనివాస్, ఏఈఈ వెంకటరెడ్డి, మిషన్ భగీరథ శాఖ డిఈఈ సుమలత, ఏఈ సంతోష్, తహసీల్దార్ శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ భాస్కర్లు పాల్గొన్నారు. బిల్డింగ్ పైన మూల ఉంది సార్, ఆ మూలలో సెప్టింగ్ లొకేషన్ చూసాం. మీద మా ఏ కూడా మార్గం కూడా ఇచ్చేస్తున్నాం. రేపు సెప్టింగ్ ట్యాంక్ నడుస్తాయి సార్, ప్యారలల్ గా నడుస్తాయి. వీళ్ళు ట్యాంకర్ లైన్స్ కానీ నడుస్తున్నాయి. అయితే గుళ్ళపల్లి కంటే హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఏమన్నా వాళ్ళు ఈ కరోనాతో అలా అయిపోయారు. వాళ్ళు వస్తూ ఉంటారు కదా, కావాలంటే మీరు పాసులు అడగండి, ఇస్తాం. పెట్టండి. ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరో వాళ్ళకి సరే ఒకటి ప్రోటోకాల్ ఒకటి ఫైనల్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ప్లేట్ రెడీ అఫీషియల్ పెట్టి ఇచ్చాం దాని డిజైన్ కూడా వేసాము. 10/3 వస్తుంది. దాని ప్రకారం వచ్చేస్తాం. ఇది ఇక్కడ ట్రాఫిక్ ప్రాంగణం సార్. అంటే ఇది లేటెస్ట్ డిజైన్ సార్. అంటే ఇది బైసన్ ప్యానల్స్ అని వస్తాయి. ఇలాగా ప్యానల్స్ వచ్చి లేటెస్ట్గా కమ్యూనిటీ వాళ్ళు మంచిగా వాడుకోవాలి. జమ్మికుంట పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొంతమంది భవన యజమానులు 2 వైపులా సమానంగా హద్దులు పెట్టారని, అలా కాకుండా ఒకవైపు జరిపితే తాము నష్టపోతామని వాపోయారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూడా ఎవరికి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. త్వరితగతిన రోడ్డు పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కింద పెట్టు ఒకసారి, అది మొత్తం కింద భూమి మీద పెట్టు. బరాబర్ భూమి మీద రోడ్ మీద ఉన్న బచ్చు సురేష్ కుమార్ మాది ఇంటి ఓనర్ని నేను. నగర పంచాయతీ వారి నిబంధనల ప్రకారం మేము ఆల్రెడీ సెట్ బ్యాక్ అయినాము. అయినా కానీ ఇప్పటికీ కూడా నీటి వసతికి సంబంధించిన భగీరథ అయింది. ఇప్పటికీ 2 సార్లు తీస్తే 2 సార్లు కూడా ఫెయిల్ అయినాయి. అయినా మళ్ళీ వాళ్ళు కూడా తీయించారు. కానీ పర్మనెంట్ బేసిక్ అనే ఆలోచన లేకుండా చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి పర్మనెంట్ బేసిక్ కూడా చేయించండి. మురికి కాలువలు అనేది అసలే లేదు కాబట్టి మా ఇంట్లో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ అనేది ఎటుపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. గట్టిగా వాన పడితే నీళ్లు వెనక్కి వచ్చి ఇంట్లోకి జామ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ అత్యవసరంగా ఈ మురికి కాలువలు చేయించి దానితో పాటు భగీరథ లైన్ది ఫస్ట్ దాన్ని సక్రమంగా ఉండేటట్టు చూడండి. ప్లస్ ఇప్పుడు ఇదివరకు చెప్పిన నిబంధనల ప్రకారం మేము సెట్ బ్యాక్ అయినాము. కానీ ఎదురుగా లైన్లో వాడిని ఇంతవరకు ఎవరు ఏం చెప్పింది లేదు, చేసింది లేదు. అయినా కానీ వాళ్ళ రోడ్ ఏదో పోస్తారు అని అంటున్నారు. రోడ్ అక్కడికి కనుక క్లోజ్ చేసిందంటే టోటల్ 60-70% మాదికున్న ఖాళీ ప్లేస్నే ఏదున్నా కానీ జనసమ్మర్దంగా ఉండే ఆలోచన ఉంటుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇరువైపులా వైశాల్యంగా ఉండేటట్టు, విశాలంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని మా ఆలోచన.
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని ఊడూరు గ్రామంలో కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈజీఎస్ కూలీలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులకు హనుమండ్ల రఘు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే ప్రాంతాల నుండి వచ్చిన కూలీలను 28 రోజులు ఇంటి వద్దనే ఉండాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఉపాధి పనుల వెళ్తున్న ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అందరు చూస్తున్నారు 2-3 నెలల నుంచి కరోనా ఇక్కడ కాదు ప్రపంచంలోనే అతలాకుతలం చేస్తుంది. అది మనకు తెలిసి వచ్చే రోగం కాదు, కనిపించే రోగం కాదు, ఓలకుందో తెలియనటువంటి రోగం అది. ఎందుకంటే మీరు ఉపాధి హామీ పనికి వస్తుర్రు అందరూ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే కరువు పని లేదని మొన్న 1500 అకౌంట్లు వేసిండు, మళ్ళీ 1500 వేసిండు, 12 కిలోల బియ్యం ఇచ్చిండు. అయినా 2 నెలలు దాదిండు, ఇంకా మరి సరిపోవని మళ్ళీ పని స్టార్ట్ చేసిండు. కానీ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దయచేసి అందరూ మంచి ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మన మండలాన్ని మన ఊరును కాపాడుకున్నాం, ఇప్పుడు కాపాడుకోవాలి. ఇంకొక 1 నెల రోజులు కాపాడుకోవాలనే అవసరం మన దగ్గర ఉన్నది. ఎందుకంటే తెలిసొచ్చే రోగం అయితేనేమో డాక్టర్ దగ్గరికి పోవాలి, 1 లక్ష కాదు 2 లక్షలు అప్పు చేసి పెట్టుకుంటాం. కానీ ఇది తెలియనటువంటి రోగం, ఎవ్వలకు ఏమున్నదో తెలియనటువంటి రోగాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే కంపల్సరిగా మాస్కులు పెట్టుకోవాలి అందరూ పనికి వచ్చేటప్పుడు. ప్లస్ దూరం ఉండాలి, చేతులు ఒకరికొకరు అంటించుకోవద్దు. ఇంటికైన తర్వాతనే సబ్బుతోటి కడుక్కోవాలి, మోచేతుల దాకా కడుక్కోవాలి, కాళ్ళు చేతులు స్నానం చేయాలి. 1 ఇది 2 ఖచ్చితంగా. మనకి ఈ మధ్యలో ఏమైందంటే ఇన్ని రోజులు మంచిగానే ఉంది. మనకు బొంబాయికి వెళ్ళి 17 మంది వచ్చారు మన ఊరికి. 17 మంది వస్తే 17 మందిని పొద్దున సాయంత్రం డాక్టర్లతోటి ఎంఆర్ఓ మేము చెక్ చేస్తున్నాం వాళ్ళని. అంటే వాళ్ళకు దగ్గున్నదా, జ్వరం ఉందా, దమ్మున్నదా అని ఉన్నాయని. కానీ వాళ్ళకి ఏం లేవు. అంటే బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కరోనా ఉండాలని ఏం లేదు. కాకపోతే ఈ కరోనా మహారాష్ట్రలో, గుజరాత్లో ఎక్కువనే. ఒక్కొక్క రాష్ట్రంలో 6-7 కేసులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఈడు దాకా జర్నీలు వచ్చిర్రు, బస్సులు వచ్చిర్రు, లారీలు వచ్చిర్రు, జీబులు వచ్చిర్రు, ఆడ నీళ్ళు తాగిర్రు, ఎడ నీళ్ళు తాగిర్రు. అది మనకు అవసరం. అంటే ప్రతి ఒక్కరికి కరోనా రావాలని లేదు. ఎందుకంటే దయచేసి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి ఇతర ప్రాంతాల నుంచి మన గ్రామస్తులే, మన వలస కూలీలే, వలసకు పోయినరు, బతుకు తెరువు కొరకు పోయిర్రు, వాళ్ళు వచ్చిర్రు. వచ్చినాక వాళ్ళు దయచేసి ఇంట్లోనే 24 రోజులు 28 రోజులు ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ మనకు బిడ్డనో కొడుకో వచ్చిండు, ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళని ముట్టుకోవద్దు. ఎందుకంటే అన్నం వండాలి, పెట్టాలి. అంటే ఈ కరోనా రోగం అనేది అసొంటిది. 28 రోజుల తర్వాత వాళ్ళకు దగ్గు, జ్వరం ఏది లేదు, సిమ్టమ్స్ ఏం లేవు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో దుకాణాల నిర్వాహకులు జోగిపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటరాజాగౌడ్, కమిషనర్ మిర్జా పెసాహడ్ అలీ బేగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జోగిపేట పట్టణంలో షాపులను తెరిచేందుకు సరి బేసి సంఖ్య విధానాన్ని అమలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మిర్జా పెసాహద్ అలీ బేగ్ తెలిపారు. ఆదివారం కూడా షాపులు తెరిచేందుకు వెసులుబాటు మున్సిపల్ కమిషనర్ కల్పించారు. దుకాణాలు నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేని వారి ఎటువంటి సామాగ్రి విక్రయించరాదని సిఐ శ్రీనివాస్ సూచించారు. ఒక రోజు 50%, మరుసటి రోజు 50% షాపులు మాత్రమే ప్రణాళికబద్ధంగా తెరవాలని, ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు షాపులు ఓపెన్ చేయవచ్చని నిర్దేశించారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇదే పద్ధతిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. షాపుల యజమానులు కేటాయించిన తేదీల్లోనే దుకాణాలను తెరవాలని కమిషనర్ సూచించారు. చెప్పినటువంటి లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ అనేది రేపు 6 జూన్లో ఎత్తివేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఈ చిన్న పట్టణమైనటువంటి జోగిపేట పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ నుంచి అన్నింటినీ కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులందరినీ కూడా పిలిపించి వాళ్ళకందరికీ కూడా ఒకసారి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అవి కొన్ని షాపులకు, అన్ని షాపులకు కూడా నెంబర్లు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. వాటిలో ఉన్నటువంటి సరి సంఖ్యలు, బేసిక్ సంఖ్యలు అనేటటువంటి నెంబర్ ఏదైతే ఉన్నాయి ఆ షాపులన్నిటి కూడా డేట్ వైజ్ సరి సంఖ్య ఉన్న రోజు సరి సంఖ్య ఉన్నటువంటి షాపులని, బేసిక్ సంఖ్య ఉన్న రోజు బేసిక్ సంఖ్య ఉన్నటువంటి షాపులన్నిటి ఓపెన్ చేసుకోమని క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా షాపుల దగ్గరకు
ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల ఎక్కువ మంది పబ్లిక్ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు పాటించినటువంటి నిబంధనలు కొన్నింటికి ఉల్లంఘించడం జరుగుతుంది. నిన్న మేము వాటిని అన్నింటినీ కూడా అబ్జర్వేషన్ చేసినాం. అవన్నీ కూడా ఉల్లంఘనలు జరగకుండా షాపు యజమాన్యాలతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళలో కొంత అవేర్నెస్ కల్పించి వాళ్ళందరూ కూడా డిస్టెన్స్ పాటించే విధంగా పబ్లిక్ అవేర్నెస్ చేయమని చెప్పేసి షాప్ యజమానులు జరిగింది. అదేవిధంగా షాపుల దగ్గర కూడా ఈ శానిటైజర్ అవన్నీ కూడా పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు బట్టల షాపులు, ముఖ్యంగా బట్టల షాపులు ఓపెన్ అయ్యి అక్కడక్కడ చిన్న చిన్న పెళ్లిళ్ళ కొరకు వాళ్ళందరూ కూడా షాపింగ్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బట్టల షాపుల యజమానులు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఎవరిని కూడా అలో చేయదు. ఒక 3-4 మెంబర్స్ని అలో చేసి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక వాళ్ళని అలో చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ పబ్లిక్ గుమ్ము కూడా కానీ షాపుల దగ్గర అన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మున్సిపల్ సిబ్బంది మా సిబ్బందితో కలిసి జాయింట్గా ఈరోజు పట్టణంలో పెట్రోలింగ్ చేయించడం జరుగుతుంది. నిజామాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనాపాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్సులో దళిత మేయర్ బాలికపై జరిగిన దారుణానికి నిరసనగా బీజేపీ బెల్లంపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ న్యాయులుగా కార్యకర్తలు పాల్గొన్నారు. పాత బస్తీలో తల్లిదండ్రులు లేని ఒక అనాథ బాలిక వాళ్ళ చిన్నన్న దగ్గర ఉంటూ జీవనం గడుపుతుంది. అలాంటి దళిత మైనర్ బాలిక పైన ఎంఐఎంకు చెందిన ఒక కుక్క మైనర్ బాలికని కూడా చేయకుండా పాశవికంగా అత్యాచారం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక దిశ మీద జరిగితే వెంటనే స్పందించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు దళిత మహిళ మీద జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న ఆయన అరెస్టు చేస్తే బలాలా అనే ఎమ్మెల్యే గారు సొంత పూచికత్తుపై తీసుకొని పెట్టిండు. అంటే మీకో న్యాయం మాకో న్యాయం ఇట్లా జరుగుతుందా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా నడుస్తుందా అని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మరి అదేవిధంగా ఇదే దళిత మైనర్ బాలిక కాకుండా వేరే వాళ్ళకు చెందినటువంటి మహిళ అయితే ఈరోజు సెక్యులర్ వాళ్ళు మాట్లాడే విధంగా మరి అప్పుడు సెక్యులర్ కుక్కలు మొరిగినాయి. ఒక ఆసిఫా మీద జరిగినప్పుడు ఆసిఫాకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టినటువంటి సెక్యులర్ కుక్కలు మరి ఈరోజు ఎటుపోయినాయి? వాళ్ళ గొంతులు మూగపోయినాయా, వాళ్ళ నరాలు తెగిపోయినాయా అని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మేము ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం. లాక్డౌన్లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు. శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకొని తీరుతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో రాష్ట్రం తరపున ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు. కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ మంగళవారం హైకోర్టులో ఫిల్ దాఖలు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ కు నోటీసులు జారీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా అదనపు కలెక్టర్ పర్యటన. డబుల్ బెడ్రూమ్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లిలో నర్స్ దినోత్సవం. ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.